అర్థమైంది. ఏంటంటే దేవుడే శ్రమలు కలగజేసి ఆ శ్రమల వల్ల అతను మారు మనసు పొందేలాగా ఇతను ఏదో రకంగా అతన్ని ఆ శ్రమలు కలగజేయటం వల్ల అతను ఖచ్చితంగా అతను ఇంకేంటంటే దీన్ని ఎలా చెప్పాలంటే మీ ధర్మం ప్రకారంగానే అదే అర్థమైంది. మా కర్మ సిద్ధాంతంలో ప్రజెంట్ ఇప్పుడు చేసిన వాడి కర్మే వాడికి అతని కర్మ అతని ఇక్కడ దేవుడే కదా అతని కర్మ అతనికి ఎదురయ్యేలా చేసి అతను మారు పొందేలా చేస్తున్నాడు, అంతే కదండి. మరి అందరిని అలా చేయొచ్చు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళందరినీ అలా దేవుడు అలాగే వాళ్ళ శ్రమలు వాళ్ళకి అలాగే చేసి వాళ్ళు మారు మనసు పొందేలా చేసుకుంటే ఇంకా ఈ బాధ అంతా ఉండదు కదా. నేను చెప్పేదేనండి, ఇప్పుడు కొంతమంది కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే, కొన్ని లైఫ్ లో ఎలా ఉంటాయంటే, చిన్న శ్రమకు కూడా దేవుడి దగ్గరికి వచ్చేస్తారు కొంతమంది. అంటే పెద్ద కష్టాలు ఇవ్వక్కర్లేదు, ఫస్ట్ శ్రమకే దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. కొంతమంది ఒక 10-15 శ్రమలు వచ్చినా సరే కఠిన మనసు కలిగి సత్తే ఇలాగే సత్తాను, మంచం మీదే సత్తాను, ఎలాగో సత్తాను, నేను మాత్రం ఎవరు చెప్పింది అన్నాను అనే కఠిన హృదయం కలిగి ఉంటది. దేవుడు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు బలవంతంగా వెళ్ళి అరే నువ్వు మారిపోరాడు గట్టిగా రెండు బ్యాంకాలు కొట్లు అక్కడకూడదు, వాటి పరిస్థితులను బట్టి వారి మనసు మాత్రమే ఎదురు చూస్తూ ఉంటాడు. శ్రమలు వచ్చే కొద్దు కొంతమంది కఠినలు అవుతారు, శ్రమలు వచ్చే కొద్దు కొంతమంది కఠినలు అవుతారు వారి మనస్తత్వాన్ని బట్టి. దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ లోపల ప్రాణం పోతే నరకానికి పోతాడు, ఈ లోపల చచ్చే లోపల ఒక్కరోజు ముందైనా లేకపోతే ఒక నిమిషం ముందైనా మారు మనసు వస్తే దేవుడి దగ్గరికి పోతాడు. ఇది దీని తేడా. బలవంతం మాత్రం దేవుడు ఎవరిని మారిపోవడానికి. ప్రతి ఒక్కరికి అతను శ్రమ కలగజేస్తారని చెప్తున్నారంటే దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. అంటే ప్రతి ఏదో ఒక సంఘటన చూపించాడు మీకు కూడా. సో దేవుడు ఖచ్చితంగా అతను మారు మనసు పొందే రకంగా ప్రతి ఒక్కరికి ఒక కారణాన్ని ఏదో రకంగా అతను క్రియేట్ చేస్తాడు. ఇంకా ఆ తర్వాత అప్పటికి కూడా మారు మనసు పొందకపోతే అది ఇంకా దేవుడు చూసుకుంటాడు, వాళ్ళ నరకంలో వేస్తాడు అంటున్నారు, అంతే కదా. వదిలేస్తాడంతే. ఇంకా అవకాశం ఇచ్చాడు, అవకాశం సద్వినియోగం చేయలేదు. తీర్పులో చెప్తాడు ఆ విషయం, తీర్పు న్యాయపీఠం చెప్తాడు నీకు నేను దర్శించాను, నీకు నేను ఈ శ్రమ కలగ చేసినప్పుడు ఈ రూపంలో నిన్ను దర్శించాను, నీకు చాలా సార్లు ఒక వ్యక్తి ద్వారా చెప్పించాను, లేకపోతే ఆ శ్రమలోనే నీకు ఓదార్పు దయచేసి నీ మనసులోనే నేను చేసిన పాపాలను బట్టి ఇలా అనిపిస్తున్నానేమో అని ఆలోచన కూడా కలెక్ట్ చేశాను. వీటికి కూడా నువ్వు దేనికి లొంగలేదు. నువ్వు ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా నీకు ప్రయత్నం చేసినా, నువ్వు శిక్ష అనుభవించినా కూడా నీలో కొంచెం కూడా మారు మనసు దేవుడు ఉన్నాడన్న భయం కూడా నీకు రాలేదు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గర ఉండడానికి, మంచి వాళ్ళ దగ్గర ఉండడానికి అర్హత లేదు నాన్న. నువ్వు ఎలాంటి వాడు అలాంటి వాళ్ళు అందరూ చోట ఉన్నారు, అక్కడికి వెళ్ళిపోయి అన్న అని చెప్పేసి అలాంటి వాళ్ళు అందరూ ఒక పక్కకి వేస్తాడంతే. అవును కదండి. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే అతను చేసిన కర్మలన్నిటికీ ప్రతిఫలాన్ని ఇచ్చి దేవుడు మనసు మార్చుకోవడానికి చూస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ ఇక్కడ కర్మఫలాన్ని ఇచ్చేస్తున్నాడు అనమాట. అంటే ఇక కర్మఫలం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులన్నిటి కర్మఫలాన్ని అనుభవించేస్తారు, అంటే ఇంకా బ్యాలెన్స్ ఏం లేదనమాట. కర్మఫలం అనుభవించేశారా అనుభవించలేదా అనేది ఆ లెక్క ఆ తూకం దేవుడి చేతిలో ఉంది, మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు వీడు చేసిన ఎన్ని పాపాలు అయితే ఉన్నాయో అన్ని అనుభవించాడా, లేకపోతే కొన్ని అనుభవించినప్పటికీ చచ్చిపోయాడా అనేది ఆ తూకం మన చేతిలో లేదు. మళ్ళీ క్రీస్తు న్యాయపీఠం అనేది ఇప్పుడు అన్ని అనుభవించాడు అనుకుందామండి. ఇప్పుడు దేవుడు విధించిన కష్టాలన్నీ అనుభవించాడు, అయినా కానీ అతను మారు మనసు పొందలేదు. ఇంకేంటంటే ఇంకా దేవుడు ఇంకా అతను చేసిన కష్టాల నుంచి ఎక్కువ కనిపించలేదు కదండి. అతను ఎంతైతే కష్టాలు చేశాడో దానికి ప్రతిఫలాన్ని ఇచ్చేశాడు. ఇలా దాన్ని అనుభవించాడు కానీ అతను మారు మనసు పొందలేదు. దేవుడు మారు మనసు పొందలేదు, కానీ కర్మఫలాన్ని మాత్రం అనుభవించేశాడు. ఇప్పుడు అతను కర్మఫలాన్ని అనుభవించేశాడు కాబట్టి ఇంకా అతను మళ్ళీ నరకానికి వెళ్ళాలంటారా? దేవుడిని ఇప్పుడు ఈ మాట ముగించేస్తాను. మీరేం చెప్పాలనుకున్నారు ఈశ్వర్ గారు? అది సరే అయిపోయింది, అయితే కంటిన్యూ చేస్తానండి, 2 గంటలు అవుతుంది. ఈశ్వర్ గారు మీకు ఏమైనా పని ఉందండి క్రాంతి గారితో, లేకుంటే మీకు నిద్ర వస్తుంటే వెళ్ళిపోండి. ఒక మాట అంటే ఆయన అడుగుతున్నప్పుడు మనం వెళ్ళిపోకూడదు. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఆయన జీవితంలో వస్తుందో రాదో, లేకపోతే జవాబులు దొరికితే లేదో తెలియదు కదా, అందుకని నేను సహాయంతో చెప్తున్నాను. ఒక విషయం ఏంటంటే నేను చాలా నాకు మీకైనంత టైం అయిందండి. నేను 1 దాకా మేల్కొని ఉన్నాను, నేను నిద్రపోవాలి, కానీ నాకు ఎందుకు తెలుసుకోవాలని ఆతృత ఉండబట్టాను. ఓకే ఇప్పుడు మీరు ఏమన్నారంటే కర్మఫలం సార్ చెప్పేది ఇంట్రెస్ట్ గా ఉన్నాడు కదండి, ఇక మళ్ళీ ఫోన్ నెంబర్ ఎందుకు? చెప్పేది ఇంట్రెస్ట్ గా చెప్తున్నాడు కదా. ఇప్పుడే జస్ట్ 5 minutes లో మనం ముగించేద్దాం, వెంటనే అయిపోయింది. ఇప్పుడు మీరు ఏమడిగారంటే చేసిన కర్మఫలం అయిపోయింది అన్నారు కదా. అసలు కర్మఫలంలో మళ్ళీ ఇంకొక మనిషి చేసే పెద్ద తప్పు ఏంటంటే, మనుషుల పట్ల నువ్వు చేసిన తప్పులకి నీకు శిక్షలు పడ్డాయి. ఎవరి పట్ల చేశాడు? మనుషుల పట్ల చేసిన తప్పులకి నీకు శిక్షలు పడ్డాయి. వాటన్నింటినీ నీ కర్మఫలంలో నీకే ఎదురయ్యి, శ్రమలు ఎదురయ్యి, కష్టాలు ఎదురయ్యి అనుభవించేస్తావు. ఇప్పుడు దేవుడు వేసే ప్రశ్న, అతను క్రీస్తు న్యాయపీఠం మీద వెళ్ళినప్పుడు దేవుడు వేసే ప్రశ్న ఎలా ఉంటదంటే, నేను చాలా మంది ఇబ్బంది పెట్టాను, కానీ నేను అంతకంటే ఎక్కువ శిక్షలు పడ్డాను అని చెప్పేసి నేను అంతా అనుభవించాను, ఇంతకంటే ఏముందని అడిగితే అసలు నీకు జన్మనిచ్చింది ఎవరు? నువ్వే కదా, దేవుడు నువ్వే. మరి నీకు గాలి, నీరు, నిప్పు, జీవన విధానం ఇవన్నీ దయచేసింది ఎవరు? గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ భూమి, ఆకాశం నీకుంటున్న చోటు ఇచ్చింది నేను.
నువ్వు మనుషుల విషయంలో అపరాధం చేసావు, దానికి శిక్షించబడ్డావు. అసలు నేను భూమిని ఇచ్చాను, ఆకాశాన్ని ఇచ్చాను, గాలి నీరు నిప్పు ఇచ్చాను, నీ జీవితంలో నువ్వు మంచి దారిలోకి రావాలని చాలా సార్లు నీకు ప్రయత్నం చేశాను. ఇన్ని సార్లు నా మాట నేను చెప్పినా కూడా నన్ను గుర్తించలేని స్థితిలో నువ్వు ఉన్నావు. నన్ను అసలు మానవ జీవితం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, అవకతవకలు ఎన్ని జరిగినా, కర్మ సిద్ధాంతాలు లేకపోతే తెలిసిన తప్పులు ఎన్ని జరిగినా, ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి, పుట్టిన దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పుడు మరణ దినానికి సృష్టికర్తని జ్ఞాపకం చేసుకోవాలి, సృష్టికర్తను గుర్తించాలి. ఇది ఒక పరీక్ష సమయం మానవ జీవితం అంటే. ఈ పరీక్షలో నువ్వు ఓడిపోయావు. ఎందుకంటే నువ్వు బ్రతికుండగా అసలు నీ సృష్టికర్త ఎవరనేది నువ్వు గుర్తించలేకపోయావు. ఇప్పుడు నన్ను గుర్తించలేని నువ్వు నా దగ్గర ఎలా ఉండగలుగుతావు? నేను దేవుడిగా అంగీకరించలేని నువ్వు నా దగ్గర ఎలా ఉండగలుగుతావు? నా దగ్గర ఉండగలుగుతావా? ఉండలేదు. కాబట్టి నువ్వు ఉండగలిగిన ప్లేస్ ఒకటి ఉంది. నువ్వు ఏదైతే కఠిన హృదయం కలిగి ఉన్నావో ఆ కఠిన హృదయం ఉన్నవాళ్ళు, లేకపోతే నువ్వు ఏదైతే మనస్తత్వం కలిగి ఉన్నావో, ఏ కోరికలు కలిగి ఉన్నావో అలాంటి కోరికలు ఉన్నవాళ్ళు, నువ్వు ఏ చీకటిని హృదయం ఎంత నింపుకుని ఉన్నావో అలాంటి చీకటి. ఉదాహరణకి ఇప్పుడు పాములు తేళ్లు జైలు ఉంటాయి. ఈ పాములు తేళ్లు జైలు తీసుకొచ్చేసి మంచి ల్యాంప్ పెట్టి ఆ ల్యాంప్ లో ఆ వెలుగులో వేసామనుకోండి, అవి ఎక్కడ ఉండవు. అబ్బాయి ఎంత బాగుంది వెలుగు అని అనుకో, వాటికి చీకటే కావాలి. వాటి మనస్తత్వం చీకటి కాబట్టి ఎటు చీకటి ఉంది, ఎటు గలీజ్ ప్లేస్ ఉంది అని చెప్పేసి ఆటలు ఎత్తుకుంటూ ఆ బరువులోకి ఈ బరువులోకి దూరిపోతాయి. ఆ వెలుగులో ఉండలేవు. ఒకవేళ ఇతను మారు మనసు రాకపోయి ఇతను కర్మ సిద్ధాంతాలు అయిపోయినాయి కాబట్టి ఇతను తీసుకెళ్లి వెలుగులో పెడదాం, ఇతను తీసుకెళ్లి దేవుని దగ్గర సింహాసనం ముందు కూర్చోబెడదాం అంటే ఆ వెలుగును అతను తట్టుకోలేడు. ఎందుకంటే భూమి మీద ఉండగా దేవుడు అనే వెలుగు అతనిలోకి రాలేదు, చీకటితోనే ఉన్నాడు. కాబట్టి అతను ఎక్కడ ఉండగలంటే ఒక్కొక్క చీకటి ప్లేస్ ఉంది, అక్కడ మాత్రమే ఆత్మ జీవించగలదు. దేవుడు ఇక్కడ శిక్ష వేస్తున్నాడా లేకపోతే మంచి చేస్తున్నాడా కాదు, అతను ఎక్కడ ఉండగలడో అక్కడికి పంపించడమే దేవుని తీర్పు. నువ్వు సినిమా యాక్టర్లు కావాలి, నీకు సినిమా యాక్టర్ ఎక్కడుంటే అక్కడ పోతావు. నీకు చీకటి కావాలి, చీకటి ఎక్కడుంటే అక్కడ పోతావు. అల్లరితో కూడిన నాటపాటలు కావాలి, అవన్నీ వాళ్ళందరూ ఎక్కడ చేరారో అక్కడికి పోతావు. దైవత్వం కావాలి, ఆధ్యాత్మికత కావాలి, భక్తులు ఉండే చోట ఎక్కడ ఉందో ఈ భక్తులందరూ అక్కడికి పోతారు. అంటే ఇక్కడ ఎలా ఎడతీస్తున్నాడు? వెలుగు సంబంధంగా బతికిన వాళ్ళందరూ వెలుగులోకి వెళ్తారు, చీకటి సంబంధంగా బతికిన వాళ్ళందరూ చీకటిలోకి వెళ్తారు. ఈ కర్మ సిద్ధాంతాలతో పోయినా సరే నీకు అర్థమైంది అనుకుంటా. సో మీరేం చెప్పారంటే అతను కర్మఫలం అంతా అనుభవించానంటే మనుషులకు చేసిన కర్మలు వాళ్ళకి చేసిన ఫలం అంతా అనుభవించాడు, కానీ సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోకపోవటం అది కూడా ఒక పాపమే అన్నట్టుగా చెప్తున్నారు మీరు, అంతే కదా? సో అది పాపమే ఎలా అవుతుందండి? ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేదు అంటే ఏంటంటే, నాకు ఇప్పుడు దేవుడు నన్ను పుట్టించాడు, పుట్టించేటప్పుడు నాకు చెప్పలేదు దేవుడు, అరే నేను నిన్ను ఒకసారి ఏనండి, నేను నిన్ను పుట్టిస్తున్నాను రా, నేను దేవుడిని అని చెప్పి నాకు చెప్పలేదు. చెప్తే నాకు తెలుస్తుంది. మధ్యలో ఎప్పుడు వచ్చి దేవుడు నాకు చెప్పలేదు, నేను దేవుడిని రా, నేనే నేను పుట్టించింది అన్నట్టుకంటే చెప్పడం అంటే ఎవడో ఒక మనిషి వచ్చి ఏదో చెప్పంగా నాకు నమ్మకం కుదరదు, నమ్మేటట్టుగా చెప్పాలి. సో నాకేంటంటే చివరిలో నాకు చనిపోయిన తర్వాత దేవుడు కనిపించాడు. దేవుడు కనిపించి ఏమన్నాడు, నేను రా నేను సృష్టించింది అన్నాడు. ఇంక అప్పుడు నాకు నమ్మకం వచ్చింది కదా, ఇంక అప్పటి నుంచి నమ్ముతా నేను దేవుణ్ణి. ఇంకా తప్పే ఉందండి దేవుణ్ణి నమ్మడం. మీ ప్రశ్న ఎలా ఉందంటే నాకు పేపర్ ఇచ్చినప్పుడు నాకు క్వశ్చన్స్ అన్ని ఇచ్చేస్తే నేను శుభ్రం చదువుకుని వచ్చి రాస్తాను, తీరా అక్కడ కూర్చున్న తర్వాత తెలిసినవి ఈ క్వశ్చన్లు ఉన్నాయని, ఇప్పుడు అయ్యో ఈ క్వశ్చన్లు ఉన్నాయా అని ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు నుంచి చదువుతాను నేను, అంతే తప్ప ఇప్పుడు మీరు దిద్దేసి మార్కులు వేస్తే అలా కుదురుతుంది. ఇప్పుడు నాకు ఇప్పుడు తెలిసి ఈ క్వశ్చన్లు ఉన్నాయని, నేను ఈ హాల్లోకి రాకముందు నాకు అసలు ఈ క్వశ్చన్లు ఉన్నాయనే తెలియదు అసలు అని చెప్పేసి అన్నట్టు ఉంది. ముందే జరిగింది జస్ట్ అనుకోండి, ఇక్కడ జరిగింది జస్ట్ క్వశ్చన్ చెప్పడం కాదు సార్, అసలు ఆ సబ్జెక్టే చెప్పలేదు. ఇప్పుడు ఆ సబ్జెక్టే చెప్పకుండా ఆ సబ్జెక్ట్ కి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తే ఎలాగండి? నాది పూర్తవలేదు దానికి కూడా చెప్పబోతున్నాను నేను. ఇప్పుడు మీరు ఏమడుగుతున్నారంటే మనిషి పుట్టినప్పుడే నేను రా దేవుడిని, నువ్వు ఇలా బతికితే ఇలా తీసుకెళ్తానని చెప్పేసి మొత్తం క్లారిటీ ఇచ్చేస్తే ఆడప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాయిస్ కట్ అయింది సార్. రాలేదా? ఇప్పుడు వస్తుందా? వస్తుందండి. ఇప్పుడు ముందే చెప్పేస్తే వాడు జాగ్రత్తగా బతుకుతాడు అన్నారు. ముందే చెప్పేసినట్టే బతుకుతాడు కాదు, ముందు నుంచి ఇదిగో మనకి దైవ గ్రంథాలని కొన్ని ఇచ్చాడు దేవుడు భూమి మీద సూచనలుగా. దేవుడు ఉన్నాడని, ఆ స్వర్గం ఉందని, నరకం ఉందని. ఇప్పుడు చూడండి, ఏ మతం అయినా సరే మతం పక్కన పెట్టేసి ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తే ప్రతి మతంలో 2 కాన్సెప్ట్లు క్లియర్ గా ఉంటాయి. ఏ మతమైనా దాన్ని ఒప్పేసుకుంటది. ఏంటి? దేవుడు ఉన్నాడు, ఓకే, ప్రతి మతం ఒప్పుకోవాల్సిందే, ఎథిస్టులు తప్ప. 2, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఏ మతమైనా ఒప్పేసుకోవాల్సిందే. మరి స్వర్గానికి ఎవడు వెళ్తాడు, నరకానికి ఎవడు వెళ్తాడు? ఒకటే కాన్సెప్ట్ అన్ని మతాల్లో కూడా. తప్పు చేసినోడు నరకానికి పోతాడు, శిక్ష అనుభవించాలి. మంచి చేసినోడు పరలోకం, స్వర్గం, అక్కడికి వెళ్తాడు, అక్కడ సుఖం అనుభవిస్తాడు. ఈ కాన్సెప్ట్లు అన్ని మతాల్లో సమానంగా దేవుడు వచ్చేటట్టు చేశాడు, వివాదాలు లేకుండా. ఎందుకు చేశాడు అంటే ఇదే మెయిన్ మనిషికి. ఇప్పుడు హిందూ ఉన్నాడు, అతనికి తెలుసు తప్పు చేసాం, పాపం చేసామంటే శిక్ష ఉంది వెనకాల యమధర్మరాజు ఇలా చేస్తాడు, రేపొద్దున రోజున మనం కర్మఫలం భరించాలి తెలుసు.
తెలియకుండా మనిషి అన్ని బతుకుతలేదు. మతాల్లో లేదు, అన్ని మతాల్లో లేదండి క్రాంతి గారు. ఇప్పుడు బౌద్ధిజం అలా ఉందనుకోండి. నేను మీరు అడగాలనుకున్న క్వశ్చన్ అడుగుతున్నానండి. అవునవునవును. ఇంకోటి అది అది అడగండి, నేను దానికి మీకు యాడ్ చేస్తాను. అదే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు చాలా రకాలుగా మతాలు ఇచ్చాడండి. అన్ని మతాలు ఒకటే చెప్పడం లేదు, ఒక్కో మతం ఒక్కో రకంగా చెప్తుంది. ఇప్పుడు మీ బైబుల్ చెప్పిందే మా భగవద్గీత ఏం చెప్తుంది ఏంటంటే, ఓవరాల్ గా ఇప్పుడు మీరేంటంటే యేసుక్రీస్తుని నమ్మితేనే స్వర్గం అని చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి, చాలా మత గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు కృష్ణుడు అని ఒకళ్ళు అంటున్నారు, ఇంకొకళ్ళు బౌద్ధిజం ఉందనుకోండి, అసలు దేవుడు అని చెప్పరు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, నాకు పుట్టినప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి తెలియదు, ఎందుకంటే నాకు దేవుడు వచ్చి చెప్పలేదు, దేవుడు నేనేరా నేను సృష్టించింది అన్నట్టుగా నాకేం కనిపించి చెప్పలేదు. మధ్యలో పెరిగేటప్పుడు నాకు చెప్పలేదు. ఎప్పుడో చనిపోయిన తర్వాత దేవుడు కనిపించి నేను సృష్టించాను, నువ్వు నన్ను ఎందుకు పూజించలేదు అని అడిగితే ఎలా? అసలు నాకు ఆ సబ్జెక్టే తెలియకుండా ఆ సబ్జెక్ట్ గురించి నాకు ఎగ్జామ్ పెడితే నేను ఎలా రాయగలను, ఎలా పాస్ అవుతాను? సార్ ఇప్పుడు ఎవరినో తీసుకోవడం ఎందుకు, మీకు తెలియదా సార్? ఇప్పుడు తెలియటం అంటే ఇప్పుడు చెప్తారండి చాలా మంది, ఇప్పుడు చాలా రకాలుగా ఉన్నాయి, ఇన్ని మతాలు ఉన్నాయి, దేన్ని నమ్మాలి? వాడు బ్రతికుండగానే దేవుడు అన్ని తెలియజేసేస్తాడు. అవునండి. ఇప్పుడు హిందుత్వం, ఇప్పుడు నేను అవును, ఇప్పుడు మీరు అన్ని మతాలు ఒకటే అంటున్నారు కదా, మళ్ళీ ఇప్పుడు అన్ని మతాల్లో అలా లేదు. ఇప్పుడు హిందుత్వంలో ఉందనుకోండి, హిందుత్వంలో ఏంటంటే నువ్వు దేవుని నమ్మకపోయినా ఏం కాదు, నువ్వు చేయాల్సిన కర్మలు సరిగ్గా ఉంటే చాలు, నీకు మంచి ముక్తి వస్తుంది అన్నట్టుగా చెప్తారు. కానీ మీరేంటంటే కరెక్ట్ గా కేవలం గరుడ పురాణంలో యమధర్మరాజు అంటే ఏంటండి, వీటన్నిటిని లెక్కేసేవాడిని యమధర్మరాజు అంటాం. యమధర్మరాజు అని ఒక పేరు పెట్టుకున్నాం. కొంతమందిని ఏపుతాడంట, కొంతమందిని ఏమో అవన్నీ ఏంటి కాన్సెప్ట్ మరి? అవన్నీ ఏంటి, దేవుణ్ణి నమ్మకపోతే అతనేమో దేవుణ్ణి నమ్మకపోతే మీకు శిక్ష ఉంటుందని యమధర్మరాజు ఎక్కడ ఏ శాస్త్రంలో లేదు కదా. అసలు ఈ దేవుణ్ణి అదేనండి, మీరు కేవలం మీ బైబిల్లో మాత్రమే దేవుని నమ్మకపోయినా గానీ పాపం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మిగిలిన గ్రంథం, ఇప్పుడు చాలా గ్రంథాలు ఉన్నాయి, నేను ఏదో గ్రంథాన్ని నమ్ముతాను, దేవుణ్ణి తెలుసుకుంటాను. చెప్పట్లే, యమధర్మరాజు ఏం చేస్తే కాలుస్తాడు? చేస్తే కాలుస్తారు. తప్పు చేస్తే దానికి కాబట్టి ఒక శిక్ష ఉంటుంది. మీ ధర్మంలో ఏం చేస్తే కాలుస్తాడు? ఏం చేసాడనే జనాలు కాలుస్తున్నాడు. ఏం చేస్తే కాలుస్తాడంటే వాళ్ళు చేసిన తప్పుల ప్రకారం ఒక్కో తప్పు ఒక్కో శిక్ష ఉంటుందని గరుడ పురాణం చెప్పిందండి. అదే నేను తప్పు చేసిన నరకానికి పోతాడని అన్ని మతాలు ఒప్పుకుంటున్నాయి అంటే మీరు మొత్తం ముఖ్య ఎదురంటే మొత్తం అక్కడికే వచ్చారు. అదేనండి నేను చెప్తుంది, తప్పు చేస్తేనే అదే నేను చెప్పేది ఏంటి, తప్పు చేస్తేనే నరకానికి వెళ్తామండి. ఒకసారి మళ్ళీ డిబేట్ అవుతుంది. తప్పు చేస్తేనే కదా నరకానికి వెళ్ళేది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, యేసు ప్రభు అతని అలా ఏ విధంగా నలగొట్టాలో చితగొట్టాలో ఆ రకంగా చితగొట్టి అతను మారు మనసు పొందేలా చేస్తాడు. కానీ ఇతను మారకపోతే అది తప్పు అని చెప్తాడు. ఇప్పుడు నలగొట్టి చితగొట్టడం వల్ల ఏంటి, అతను చేసిన కర్మల యొక్క ఫలాన్ని అంతా అనుభవించేస్తున్నాడు. అనుభవించినా గానీ నువ్వు అదొక్క దేవుడు మనుషులకు చేసింది ఒకసారి మనుషులకు చేసింది ఒకటి. ఈ ధర్మం లెక్క ప్రకారంగా కుక్కలా పుట్టాలి, పందిలా పుట్టాలి, పిల్లిలా పుట్టాలి, పురుగులా. మళ్ళీ దాంట్లో గెలవాగదు సార్. దానికి ఇప్పుడు మీరు దీన్ని అన్నందుకు దాన్ని అన్నట్టుంది, అది కాదు సార్. మీ దాంట్లోని సమాధానం చెప్పండి. 80 లక్షలు నాకు ఒక అవకాశం ఇయ్యరా క్రాంతి గారు? నేను ఏమంటున్నాను, తోమా ఏసుతో తిరిగాడు సార్. ఏసుతో తిరిగిన తోమాకే ఏసుక్రీస్తు అంటే నమ్మకం కుదరలేదు. నువ్వు దేవుడు అంటే నేను నమ్మను అన్నాడు. సో ఏసుక్రీస్తు ఏమన్నాడు, తను నమ్మేట్టుగా సూచనలు చేసి చూపించు సార్. వినండి, ఎలా అన్నా ఏసుక్రీస్తు నమ్మాడు చెప్పండి స్టార్టింగ్ లో? అలా అనలేదు. ఏసుక్రీస్తుని తోమా, ఏసుక్రీస్తుతో తిరిగిన తోమా అనే ఆయన ఏసుక్రీస్తుని నమ్మలేదు. సో అప్పుడు తనకు సూచనలు చేశాడు. సో ఇప్పుడు వినండి కరెక్ట్ కాకుండా ఓకే నమ్మలేదు ఓకే. ఇప్పుడు మనం ఎలా నమ్మాలి సార్ దేవుడిని? సరే నమ్మాడు సార్, స్టార్టింగ్ లో నమ్మలే కదా. నమ్మనప్పుడు దేవుడు ఏమన్నాడు, చూచి నమ్మిన వాడి కన్నా చూడక నమ్మని వాడే ధన్యుడు అని అన్నాడా లేడా?
ఏ కాన్సెప్ట్ అది? యేసుక్రీస్తుని నమ్మకపోవడం కాదు, ఆయన సమాధిలోంచి లేచాడని నమ్మలేదు. సరే సారీ సార్, డైవర్షన్ తేడా ఓకే ఓకే, బై మిస్టేక్ తప్పు చెప్పాను. ఓకే, సమాధి నమ్మకపోవడం కాదు అది, యేసుక్రీస్తు దేవుడు. సారీ సారీ, అవునవునవును, సారీ నా మిస్టేకే. తను సమాధిలో లేసాక తను నమ్మలేదు, తనతో తిరిగిన వ్యక్తియే తను నమ్మలేదు. అలాంటిది మనము కొన్ని వేల సంవత్సరాల ముందున్నాం. ఆనాటి మనుషులతో మనకు పరిచయం లేదు, ఆనాటి దేవుడితో మనకు పరిచయం లేదు. ఇప్పుడు తను నమ్మకపోతే తనకు సూచన క్రియలు చూపించేసి నమ్మేట్టుగా చేశాడు. మరి నేటి కాలంలో మనం నమ్మట్లే, ఎందుకంటే మనకు ఆ దేవుడు మనం చూడలేదు, ఆనాటి మనిషిలోనే చూడలేదు. సో మనం నమ్మట్లేదు అని అంటే మీనింగ్ ఉంది కదా. తనతో ఉన్న వ్యక్తి నమ్మలేదు, మనం ఎలా నమ్ముతాం? మనకి ఏ సూచన క్రియలు చూపించాడు తను? రిపీట్ చేయొద్దు, నాకు అర్థమైపోయింది, నేను జవాబు చెప్తాను. మంచి మంచి క్వశ్చన్స్ వేసేస్తున్నారు, కానీ అర్ధరాత్రి అయిపోయింది. ఈ ముందే వచ్చి ఉంటే డిస్కషన్ బాగా జరిగి ఉండేది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు తోమ నువ్వు సమాధిలోంచి యేసుక్రీస్తు లేచాడంటే నమ్మలేదు, వదిలేసాడా? నమ్మలేదని వదిలేసాడా? వదలలే. మళ్ళీ ఇంకొకసారి తోమ ఉన్నప్పుడు వచ్చి తన చేతులు చూపించి, ఇదిగో నా చేతిలో గాయాలు, వేలు పెట్టి చూడు. అదే సూపర్ సూపర్. వినండి, పూర్తిగా వినాలి మీరు. చూపించి తన సూచన చూపించి తను నమ్మేటట్టు చేసుకున్నాడు. అలాగే ఇప్పుడు రాహుల్ రెడ్డి గారికి నమ్మకం రావట్లేదు, కానీ నమ్మకం రావడానికి అనేక సూచనలు ఆయన జీవితంలో జరుగుతాయి. దర్శనాలు జరుగుతాయి, కళలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎన్నో సార్లు దేవుడు దర్శించిన విధానాలు రకరకాలుగా ఉంటాయి. దేవుడు ప్రయత్నం దేవుడు చేస్తా ఉంటాడు. అదే సార్, దేవుడు ప్రయత్నం చేశాక నాకు ఏదైనా సూచన వచ్చాక నేను నమ్ముతాను. అప్పటి వరకు నేను నమ్మను. నేను నమ్మనంత మాత్రాన దేవుడు నాకు శిక్ష చేయొద్దు, ఎందుకంటే తను ప్రూవ్ చేసుకోలే. అంటే ఇక్కడ దేవుడు ఫెయిల్ అయినట్టు అన్నమాట. నేను నమ్మేట్టుగా తను చేయలేదు. అందరికీ మాట్లాడేలాని ఉంది, కానీ అందరూ ఒకసారి మాట్లాడేశారనుకో చూసే వారికి ఉపయోగం ఉండదు. అందుకని ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఎవరో మాట్లాడకండి మధ్యలో. సేమ్ నాకు కూడా ఒక డైలాగ్ వేసేయాలని ఉంది మధ్యలో ఆయన మాట్లాడుతుంటే, కానీ ఈ డైలాగ్ వేసేస్తే ఉపయోగం ఉంది, నా డైలాగ్ ఉపయోగం ఉండదు, ఆయన చెప్పింది ఉపయోగం ఉండదు. కాబట్టి నేను మాట్లాడలేదు బ్రదర్, నేను మాట్లాడలేదు, కామ్గా వింటున్నా. మీరు మాట్లాడలేదు. ఓకే, ఇక్కడ ఇప్పుడు టైం చివరికి వచ్చింది కదా. ఇందాక ఫస్ట్ లో ఈయన చెప్పాను, వీరబ్రహ్మం గారికి చెప్పాను, అతడు మారు మనసు పొందడానికి దేవుడు చేయవలసినవి అన్ని చేస్తాడు, అయినా సరే వారు కఠినుడు అయితే కనుక అప్పుడు వదిలేస్తాడు తప్ప. తోమాకి ప్రయత్నం చేశాడు కదా, నువ్వు నమ్మలేదా? నమ్మబోతో పోరా అని వదిలేదు కదా. దాన్ని ఎలా ప్రయత్నం చేశాడో రాహుల్ రెడ్డి గారికి ఆ ప్రయత్నాలు జరుగుతాయి, సతీష్ గారికి ఆ ప్రయత్నాలు జరుగుతాయి, అలాగే వీరబ్రహ్మం గారికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. వాటిని దేన్ని గుర్తించినా కూడా మాకు అవసరం లేదు, దాన్ని వదిలేస్తే కొన్న దేవుడు చేసే ప్రయత్నాలు చేసిన తర్వాత అప్పుడు మిమ్మల్ని విడిచిపెడతాడు ఆయన. అంతే తప్ప ఆయన ఏ మనిషిని కూడా వదులుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లల్ని ఎవరు వదులుకోరు. సాధ్యమైనంత మటుకు గట్టెక్కించడానికే చూస్తారు తండ్రులు, అలాగే దేవుడు కూడా. నేనేం చెప్తున్నానంటే ఇక్కడ దేవుడు ప్రయత్నిస్తున్నాడు కానీ కరెక్ట్ గా అతను నిరూపించుకోలేకపోతున్నాడు. అతను కరెక్ట్ గా నిరూపించుకోగలిగితే అందరు నమ్ముతారు కదా. ఇప్పుడు తోమాకి ఎవరికో చెప్పేది వినండి, అతను నిరూపించుకోలేకపోతున్నారని మీరు అంటున్నారు. ఒక క్లాస్ లో 50 మంది స్టూడెంట్లు ఉన్నారు, 50 మంది స్టూడెంట్లు ఒకటి ఫస్ట్ వచ్చింది, ఇంకొకటికి సెకండ్ వచ్చింది, ఒకటి థర్డ్ వచ్చింది, ఒకటికి మధ్యస్థం మార్కులు వచ్చినాయి, ఒక 4-5 ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఫెయిల్ అయిపోయినాడు అన్నాడంట, టీచర్ గారు సరిగ్గా పాఠాలు చెప్పలేదు అందుకే మేము ఫెయిల్ అయిపోయాం. మరి ఫస్ట్ వచ్చినాడు ఎందుకు ఫస్ట్ వచ్చాడు? అందరికి టీచర్ ఆయనే కదా, అందరికి పాఠాలు చెప్పినాడు ఆయనే కదా, మరి ఫస్ట్ ఎందుకు వచ్చాడు, సెకండ్ ఎందుకు వచ్చాడు, థర్డ్ ఎందుకు వచ్చాడు? అంటే టీచర్ గారి ప్రమేయం కాదు అది, అక్కడ వినేవాళ్ళు ప్రమేయం. టీచరు మనిషి, దేవుడు మనిషిని సృష్టించిన దేవుడికి మనిషి తేడా లేడా? ఇక్కడ మీరు టీచర్ ని దేవుడిని సమానం చేస్తున్నారు. టీచర్ అనే వ్యక్తి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి, తనకునే లిమిట్స్ తనకుంటాయి. మరి దేవుడు మనిషిని సృష్టించిన దేవుడికి ఆ మాత్రం శక్తి ఉండదా? అంటే ఆఫ్టర్ ఆల్ కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ సబ్జెక్ట్ నేర్పడం వేరండి, నిజాన్ని ప్రూవ్ చేయటం వేరండి. ఓకే, దానికి సమాధానం చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ టీచర్ దేవుడు అని నేను అనలే. మీరు ఏదైనా ఉదాహరణలు చెప్తున్నప్పుడు ఉదాహరణ తీసుకొచ్చి దేవుడి దగ్గర లేకపోతే దెయ్యం దగ్గర పెట్టేసుకోకండి. ఆ కాన్సెప్ట్ కి ఉదాహరణ మాత్రమే ఇది. అలాగే దేవుడు కూడా ఒక టీచరు అందరూ పాస్ అవ్వాలని ఎలా ప్రయత్నం చేస్తాడో, ఎలా కష్టపడతాడో ఒక టీచరు, ఎలా పట్టించుకుంటాడో, దేవుడు కూడా సేమ్ అంతకంటే ఎక్కువ మానవ జాతి కోసం మనుషులు తన
పిల్లల్ని వదులుకోడు దేవుడు. అందరూ నువ్వు కులం పెట్టుకోవచ్చు, నువ్వు మతం పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు, కానీ ఆయనకి అదేం లేదు. అందరి పట్ల కూడా ఆయన ప్రేమను చూపిస్తాడు. కానీ ఆయన చేసే ప్రయత్నం కూడా నువ్వు లెక్క చేయక నీ కఠిన మనస్సుతో దాన్ని తృణీకరించుకుంటే అప్పుడు గనక ఆయన నిన్ను పక్కన పెడతాడు. అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం దేవుడు చేస్తాడు, కానీ బలవంతం మాత్రం ఎవరిని చేయడు. అదేనండి ఇక్కడ టీచర్ విషయంలో ఏం జరుగుతుందంటే, టీచర్ అనేవాడు జస్ట్ పాఠాలు చెప్తున్నాడు, ఆ పాఠాలను గుర్తుపెట్టుకోకపోవటం అదంతా స్టూడెంట్స్ తప్పు. గుర్తుపెట్టుకున్నాడు పాస్ అవుతున్నాడు, గుర్తుంచుకొని కరెక్ట్ గా రాసినాడు పాస్ అవుతున్నాడు, గుర్తుపెట్టుకున్నాడు ఫెయిల్ అవుతున్నాడు. సో కానీ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పాఠం చెప్పడం కాదు కదా, దేవుడు చేస్తుంది ఏంటంటే నిజాన్ని రుజువు చేయటం. నిజాన్ని రుజువు చేయటం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక నిజాన్ని రుజువు చేయటం అంటే ఇప్పుడు ఏంటి, ఫర్ సపోజ్ చూత్తో పొడిస్తే రక్తం వస్తుంది అంటే అది ఎవరికైనా సరే చూపిస్తే ప్రతి ఒక్కరికి అది కనిపిస్తుంది, చూత్తో పొడవగానే రక్తం వస్తుంది. అది నిజాన్ని రుజువు చేసినట్టు, దాన్ని ఎవడైనా నమ్ముతాడు. ఇంకా నమ్మకపోవటానికి ఏం ఉండదు కదా. అలాగా ఇప్పుడు దేవుడు ఒకదాన్ని రుజువు చేయటానికి అలాంటిది ఏదైనా చూపిస్తే ప్రతి ఒక్కరు నమ్ముతారు కదా. మీకు చెప్పాల్సిన కాన్సెప్ట్ నా దగ్గర అయితే చాలా ఉంది, కానీ టైం అయితే లేదు, అందుకని నేను ముగిస్తున్నాను. 4 గంటలు దాటేసి మించి దాటినా సరే ఈ లైవ్ ఎటువంటి ఉపయోగం ఉంది, ఎవరు చూడరు అనమాట. మనం మాట్లాడుకున్న విలువైన మాటలు కూడా ఎవరు చూడరు. అందుకని నేను చెప్పలేక వెళ్ళిపోవట్లేదు, నా దగ్గర కాన్సెప్ట్ అయితే ఫుల్ గా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు మీ ఉద్దేశం ఎలా ఉందంటే నిరూపించుకోవాలి అన్నారు. నిరూపించుకుంటే మేము అందరం వచ్చేస్తాం, రుజువు చేసేసుకుంటే మేము అందరం వచ్చేస్తాం అంటే, ఆయన రుజువు చేసేసుకుంటే మీరు అందరూ వచ్చేసారు అనుకోండి, మీరు వచ్చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే ఆయన్ని నమ్మి రాలేదు, మీరు రుజువును బట్టి వచ్చారు. మీరు ఆయన్ని నమ్మి రావాలి, ఆయన మీద రుజువు చేస్తే వచ్చాడు. నమ్మకం ఎలా కుదురుతుందండి? ఏదో రుజువు ఉంటేనే కదా. ఇప్పుడు నమ్మకం ఎలా వస్తుంది? రుజువు ఉంటేనే కదా. ఇప్పుడు నేను మంచోడిని అంటే నేను చేసిన మంచి పనులు చూపించి నేను మంచోని అని చెప్పుకోవాలి, కానీ నా మంచి పనులు చూసి ఇప్పుడు నా మంచి పనులు చూసి మీరు నేను మంచోడు అనుకుంటారా, లేకుంటే నన్ను చూసి మంచోడు అనుకుంటారా? అంటే తెలివి తక్కువ ఎవడో లేడు సార్ ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి గ్రంథాలు చదువుతున్నారు. ఒక పక్కన రుజువుగా గ్రంథాలు ఉన్నాయి, ఇంకొక పక్కన నేను అదే చెప్తున్నానండి. అంత పిచ్చోళ్ళు ఎవరో లేరు. ఇప్పుడు దేవుడు రుజువు చేస్తే ఖచ్చితంగా దేవుడు నమ్ముతారు. ఇప్పుడు దేవుడు వచ్చి కనపడి అందరికి నేను ఉన్నానని చెప్తే ఎందుకు నమ్మరు? ఇప్పుడు దేవుడు అలా చెప్పడం లేదు ఎవరికి. రుజువు అంటే అది దేవుడికి తెలుసండి. రుజువు అంటే ఎలాగని అది ఇప్పుడు మనం సృష్టించిన దేవుడికి తెలియదు ఏ రకంగా ఏ రుజువు చూపిస్తే ఎలాగ తెలుస్తుందా అని. దేవుడు మీకు దగ్గరికి వచ్చేసేసి ఇంక నేనే దేవుడిని అంతా నేనే చేశాను, నువ్వు నన్ను నమ్ముకో అని చెప్పితే అప్పుడు వెంటనే పొద్దున్న లేచి దేవుడి దగ్గరికి వచ్చేస్తామంటారు. దానివల్ల మీరు గుర్తించారు అన్న సంతోషం దేవుడికి ఏముంటుంది చెప్పండి? నేను వెళ్ళి పిలుచుకుంటే తప్ప వాడు ఎన్నాళ్ళు చూసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా నా వైపు తిరగలేకపోయాడు. మరి అతను చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి? అతను పోయి దాక్కుంటే దేవుడు ఉన్నాడని మనం తెలుసుకుంటాం. ఇప్పుడు అతను కనపడకపోతే దేవుడు ఉన్నాడని ఎలా తెలుసుకుంటాం? అతను కావాలని దాక్కుంటున్నాడు. ఇప్పుడు మీరు తెలుసుకోవాలంటున్నారు. మీరు దేవుడిని తెలుసుకోవడానికి అందరికీ చెప్తున్నాను. మనకు 6th సెన్స్ అనేది ఇచ్చాడు, 2 గ్రంథాలు ఇచ్చాడు పరిశీలించడానికి, 3 మన జీవితంలో జరుగుతున్న కొన్ని క్రియలను బట్టి ఆయన సూచనలు కనబడతా ఉంటాయి. కొన్ని కష్టాలో నష్టాలో ఇబ్బందులో దుఃఖమో వచ్చినప్పుడు దేవుడా అని మనం అరుస్తున్నప్పుడు ఆయన కొన్ని సూచనలు కూడా చూపిస్తుంటాడు. ఇలా పలు రకాలుగా దేవుడు తను నిరూపించుకుంటానే ఉంటాడు, కానీ మానవుడే గుర్తించడు. దేవుడు ఇప్పుడు చాలా రకాల గ్రంథాలు ఇచ్చాడు. ఏ గ్రంథం దేవుడిదని ఎలాగ రుజువు తెలుస్తుంది? చదివితే చదవాలంటే అన్ని గ్రంథాలు చదివాం. ఇప్పుడు మా హిందూ గ్రంథం చదివాం, మేము దాన్ని నిజం అనుకుని మేమేమనుకుంటున్నామంటే దేవుని నమ్మకపోయినా పర్లేదు, మనం మంచిగా ఉంటే చాలు, అంతా మంచి జరుగుతుంది, దేవుడితో పాటు మీరు పరలోకం అంటారు, మేము స్వర్గం అంటాము, లేకుంటే తప్పు చేస్తే ఇంకొక జన్మ అంటాం. హిందూ గ్రంథాలు చదివి ఆపేసుకోకుండా బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, అన్ని చదవండి, మీ పరిశోధన మీకు చేయండి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, నన్ను వెతకడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పి ఆయనే వస్తాడు మీరు చెప్పినట్టు. అప్పుడు అంత ఆశపడిపోతుంది. నేను చదివానండి, ఇప్పుడు నేను చదివాను, మీరు చదివాను, నాకు చదివాను, నాకు అదే కదా డౌట్ వస్తుంది.
ఇదేంటి దేవుడు నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తాను, ఇప్పుడు నేను ఆయన నష్టం ఏమైనా చేశాను? ఇప్పుడు నమ్మకపోతే పాపం నరకాన్ని వేస్తానన్నాడు. పాపం ఉండండి, ఇదే తప్పు కాన్సెప్ట్. నన్ను నరకపోతే నరకాన్ని వేస్తానని ఒక మాట బైబిల్లో చూపించండి. ఇప్పుడు మీరు చెప్తుంది అదే కదండి. ఇప్పుడు దేవుని నమ్మనందుకు అతను నరకానికి వెళ్తాడు. చెప్పిందన్నారు ముందు, బైబిల్లో రాసి ఉందన్నారు ముందు, నేను చెప్తానన్నారు ఇప్పుడు. నన్ను నమ్మకపోతే ఇప్పుడు మీరే నాకు బైబిల్లో. ఇప్పుడు మీరేం చెప్పారండి? ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి. మీరు ఇక్కడ అనుభవించాల్సినవి అంటే మీరు మనుషులకు చేసింది అనుభవించారు, కానీ దేవుడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు అని నన్ను విశ్వసించలేదు కాబట్టి మీరు వాళ్ళు వెళ్లాల్సిన చోటు ఉంది, అది ఇంకో చోటు ఉంది, అక్కడికి పంపిస్తాను అని చెప్పారు. చెప్పారు మీరు. దాని అర్థం ఏంటంటే మార్క్ 16:16 నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడను, నమ్మని వాడు శిక్షించబడను. మార్క్ 16:16. అవును సార్, చాలా సంతోషం. ఆ రిఫరెన్స్ వస్తుందని నేను చూస్తున్నాను. అందులో నన్ను నమ్మకపోతే నరకాన్ని పడేస్తానని మాట చూపించండి. ఆ పదాలు శిక్షించబడను ఏం శిక్ష? అదే ఎవరు శిక్షిస్తారు అక్కడ? ఎవరు శిక్షించబడును? శిక్ష అంటే శిక్షించబడును, నేను శిక్షిస్తానన్నా. బైబిల్ ప్రకారం శిక్ష అంటే ఏంటి? నేను చెప్తాను. అయిపోయింది మీరే ఇంకా లేదు ఇంకా క్రాంతి బ్రత మీరు చెప్పిన తర్వాత లాస్ట్ వాడు చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ విషయం ఏంటంటే బ్రదర్, ఈ వచనం చాలా రాంగ్ అర్థం చేసుకుంటున్నారు. నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అంటే ఒక ఉపమానం చెప్తాను మీకు. అదేంటంటే ఒకడు కాలంలో కొట్టుకుపోతున్నాడు. నా చెయ్యి పట్టుకున్నవాడు పైకి లాగేస్తాను అన్నాను నేను. నా చెయ్యి పట్టుకోకపోతే చచ్చిపోతావు అన్నాను నేను. ఆల్రెడీ కాలంలో కొట్టుకుపోతున్నాడు. నా చెయ్యి పట్టుకుంటే పైకి లాగేస్తాను, నా చెయ్యి పట్టుకోకపోతే చచ్చిపోతావు అన్నాను. అంటే నేను చంపట్లేదు అక్కడ. ఆల్రెడీ కాలంలో కొట్టుకుపోతున్నాడు, పాపంలో కొట్టుకుపోతున్నాడు, అనేక సమస్యల్లో కొట్టుకుపోతున్నాడు. ఆల్రెడీ వాడు చేసిన తప్పులను బట్టి పాతాళానికే వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. అది సిస్టమ్. ఒకవేళ నన్ను పట్టుకున్నావా, నా చెయ్యి పట్టుకున్నావా, నేను పైకి లాగేస్తాను. ఇక్కడ దేవుడు కాన్సెప్ట్ ఏంటంటే రక్షించే కాన్సెప్ట్ మాత్రమే. నేను శిక్షిస్తాను అంటలే. శిక్ష విధించబడును అంటే అర్థం ఏంటి? నువ్వు చేసిన పాపాలకి శిక్ష ఉంటది. నేనే తీసుకెళ్ళి నేను పడేస్తాను కాదు. ఈయన కాన్సెప్ట్ ఇక్కడ ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే నన్ను నమ్ముకోండి, నేను రక్షిస్తాను ఖచ్చితంగా. అంటే నమ్ముకున్నవాడు అలా పరలోకం వెళ్ళిపోతాడు అని కాదు. నమ్ముకోవడం అనే దాంట్లో కూడా మళ్ళీ బైబిల్ లోతైన విషయాలు చెప్తుంది. నమ్ముకోవడం అంటే మారడం మనిషి. మీరు ఫస్ట్ చెప్పిన దానికి ఇప్పుడు మళ్ళీ కాంట్రడిక్షన్ చెప్తున్నారండి. అంటే ఇక్కడ ఏంటంటే వాడు పాపాల్లో కొట్టుకుపోతున్నాడు, నమ్ముకుంటే కాపాడుతానంటే ఆ పాపాలు అనుభవించకుండా వాడిని కాపాడతాడని. ఇప్పుడు పాపాల్లో కొట్టుకుపోతున్నాడు, దాని మీనింగ్ అండి వాడు చేసిన పాపాలే కదా అవి. ఇప్పుడు అది వాడు అనుభవించాల్సినవే కదా. పాపం వలన కలిగేది శాపం అండి. ఆ శాపంలో మనిషి కొట్టుకుపోతా ఉంటాడు. ఆ పాపాల్లోనే చేస్తూ మళ్ళీ అనుభవిస్తూ. అదేనండి అతను చేసిన పాపాలండి అవి. ఆ శాపం అనుభవించాలి కదా. అతను అనుభవించకుండా మధ్యలో నుంచి లాగేస్తారు అతను నమ్మగానే. ఇప్పుడు మీరు చెప్పింది ఫస్ట్ లో ఏం చెప్పారంటే అతను ఇక్కడ చేసినవన్నీ అనుభవించాలండి, అనుభవించేలా దేవుడు చేస్తాడని అప్పుడు చెప్పారు. ఇప్పుడేమో మీరు పాపాల్లో కొట్టుకుపోతున్నా గానీ ఆయన అనుభవించకుండా మధ్యలోనే దేవుడు లాగేస్తాడండి అతను నమ్మగానే. మీరు చెప్పింది మీకే పొంతం లేదు. నేను చెప్పేది వినండి. ఓకే, నేను చెప్పింది నీకే పొంతం లేదని మీరు అనుకోండి. కాకపోతే మీరు ఒకే కాన్సెప్ట్ లో ఉండిపోయి మాట్లాడుతున్నారు కనుక ఇంకొక అడుగు ఎదరికి ఇట్లేకపోతున్నారు. నేను చెప్పేది కూడా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పింది కూడా వాడు చేసిన పాపాలు అన్ని అనుభవించేస్తాడు అని తూకం మన దగ్గర లేదు అని కూడా చెప్పాను మీకు నేను. ఆ మాట ఎందుకు తీసుకోలేదు మీరు? తూకం అయిపోయినాయా, మొత్తం అన్ని అనుభవించేసాడు, తూకం మన దగ్గర లేదు. వాడు సగమే అనుభవించాడా, మార్చిందా? లేకపోతే తూకం మన దగ్గర, ఆ మాట కూడా అన్నాను రికార్డెడ్ లో చూసుకోండి. మన దగ్గర తూకం లేదు, కరెక్ట్ గా అనుభవించేశాడు, అప్పుడు మారు మనసు వచ్చింది అని కూడా చెప్పడానికి లేదు. వాడు ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, ఒక తండ్రి. నేను ఒకటే నమ్ముతానండి, దేవుడు మానవ జాతికి ఒక తండ్రి లాంటోడు. తండ్రి, మనం పిల్లలు చేసిన తప్పులన్నీ అనుభవించే తప్ప నేను కరుణించడానికి ఏ తండ్రి అండవు. కానీ శిక్ష మాత్రం వేస్తాడు. తండ్రి స్థానంలో కొడతాడు, చదవకపోతే కొడతాడు. కాకపోతే నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఎన్ని ఉంటే అన్ని దెబ్బలు తినేయాలరా నువ్వు. అవసరమైతే నువ్వు చేసిన తప్పులకు సావాల్సి వస్తే సావాలరా నువ్వు అని అండవు. కొంత జాలి, కనికరం, కృప కూడా ఉంటది. అలాగే యేసుక్రీస్తు, మీరు ఏమనుకున్నా సరే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారి మీద కృప ఉంటది, సమాధానం ఉంటది. నేను చేసిన అన్ని అనుభవించేస్తే నాకు ఎందుకంటే యేసు ప్రభు అవసరమే లేదు అసలు అని నా మీద కృప చూపిస్తున్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకుంటే మీరు అన్ని అనుభవించాల్సిన అవసరం లేదు అంటారు, అంతేనా? నా మాట అయిపోలేదు ఇంకా. నేను అనుభవిస్తున్నాను, అనుభవిస్తూ మారు మనసు పొందేశాను.
మారు మనసు పొందేసి ఆయన దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం పొందాను. పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఇంకొకటి లేదని పెద్దలు చెప్తారు. పశ్చాత్తాపం పొందాను, పశ్చాత్తాపం పొందిన వాడు కనికరింపబడతాడని సామెతల గ్రంథంలో ఉంటది. మీరు మళ్ళీ మొదటికి వచ్చేసారండి. కనికరింపబడ్డాడు, ప్రభు పైకి తీసుకున్నాడు. ఇక అతని పాపాలు మిగిలి ఉన్నాయా ఇంక తూకం ఇంకేమీ లేవు. అతను పశ్చాత్తాపం చెందుడు. ఇంకా భవిష్యత్తులో ఎవరికి ప్రమాదకరంగా ఉండకూడదు అనే ఒక ఆజ్ఞ ఇచ్చి ఇంకెప్పుడు నువ్వు అపరాధాలు చెయ్యకు, పశ్చాత్తాపంతో మారు మనసుతో బ్రతుకు అని ఒక జీవితం ఇస్తాడు. కాకపోతే అక్కడికి అన్ని పాపాలు భరించేశాడు, ఇంక అయిపోయినాయి. కాబట్టి ఇంకెందుకు, అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అవసరమే లేదు. క్షమాపణ మీరు మళ్ళీ మొదటికి వచ్చేసారండి. ఎవరు ఫస్ట్ ఇందాక ఎవరు అడిగారు ఇదే ప్రశ్న, రాహుల్ రెడ్డి గారు ఎవరు అడిగారు. అంటే ఏంటంటే అతను క్షమాపణ కోరగానే ఇంకా అన్నింటినీ క్షమించేస్తాడు అనమాట. అప్పటి వరకు చేసిన తప్పులన్నిటికీ ఇంకా అయిపోతుంది, క్షమిస్తాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తున్నారు. ఒకసారి ఈ లైవ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళి చూసుకోండి. ఇందాక ఎలా చెప్పారు మీరు, ఇప్పుడు ఎలా చెప్తున్నారు. అది ఇది ఒకటేనండి. కాకపోతే మీరు అడుగు ముందుకేయట్లేదు. అంటే శిక్ష పొందుతాడు, శిక్ష ద్వారా పశ్చాత్తాపం వస్తుంది, పశ్చాత్తాపం ద్వారా క్షమాపణ వస్తుంది. శిక్ష లేకుండా ఎవరికి పశ్చాత్తాపం. మీరు ఇందాక ఏం చెప్పారంటే అతను ఒకవేళ మారు మనసు పొందినా సరే అండి, అతను అనుభవించాల్సిన మారు మనసు పొందిన తర్వాత కూడా అనుభవిస్తాడు. ఎవరో చెప్పారు ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను ఇంకా అనుభవించాల్సినవి ఉన్నాయి కాబట్టి దేవుడు నాకు అనుభవిస్తున్నాడు, నన్ను ఏమంటున్నారు, నన్ను శుద్ధపరుస్తున్నాడు, ఏదో వాటన్నిటి నేను అనుభవించాల్సిన అనుభవింపజేసి నన్ను ఏదో శుద్ధపరుస్తున్నాడు అన్నట్టుగా చెప్పారు. అది ఇప్పుడు పరలోకం కాన్సెప్ట్ లో ఇంకా లోతుకు వెళ్ళిపోతే, పరలోకం కాన్సెప్ట్ లో యోహాన్ విషయంలో ఏమంటాడంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరికంటే దేని స్థితిలో ఉంటాడు అంటారు. అంటే పరలోకం వెళ్ళిన తర్వాత ప్రభువు కొరకు తమను తాము సమర్పించుకున్న వాళ్ళు ప్రకటన గ్రంథంలో 2 రకాల జనాలు కనబడతారు. ఒకటి స్త్రీ సాంగత్యం ఎరగిన వాళ్ళు, అబద్ధమే లేరు వాళ్ళ నోట, వాళ్ళు అనింద్యులు, వాళ్ళు దేవుని కోసం పూర్తిగా సమర్పించబడిన వాళ్ళు. వీళ్ళు మొత్తం 49 లక్షల మంది జనం అక్కడ ఉన్నారు అని చెప్తాడు. మరొక చోట ఏం చెప్తాడంటే ఆయా దేశాల నుంచి, ఆయా భాషల నుంచి, ఆయా జాతుల నుంచి వచ్చిన ప్రజలు, వీళ్ళు గొర్రెపిల్ల రక్తం చేత తమ వస్త్రములు ఉతుక్కుని వారు, వీళ్ళు పరలోకం కోసం సిద్ధపరచబడ్డారు. వాళ్ళేంటి వీళ్ళేంటి అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్థానానికి చెందిన వాళ్ళు, వీళ్ళు పరలోకానికి వెళ్ళిన వారు. ఈ రెండిట్లో కొంతమంది దైవజనులు దేవుడు ప్రత్యేకమైన స్థానానికి సిద్ధపరుస్తాడు. ఒకవేళ దైవజనులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా వాళ్ళలో ఇంకా పశ్చాత్తాపం, ఇంకా మారు మనసు, దైవజనుడు అయిన తర్వాత కూడా, క్రిస్టియన్ అయిన తర్వాత కూడా ఇంకా మనసులో లోపల పైకి కనబడని ఏవన్నీ ఉంటే వాటిని కూడా వాళ్ళంతటా వాళ్ళే అనుభవించి నిత్యరాజ్యానికి వెళ్ళి గొప్ప స్థానాన్ని పొందుకునే స్థితికి తీసుకువెళ్ళడానికి ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది బైబిల్లో ఉంది. అది నాకు ఒకటి చెప్పండి, మీరేం చెప్తున్నారు నాకు మళ్ళీ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయా. మీరు ఫస్ట్ లో ఒకలా చెప్పారు, ఇప్పుడు ఒకలా చెప్పారు, మళ్ళీ మొదటికి వచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నారంటే మారు మనసు పొందారు కాబట్టి దేవుడు క్షమించేస్తాడు. ఇంకా అక్కడి నుండి మీరు మారు మనసు పొందారు కాబట్టి పిల్లాడిని తండ్రి ఎలాగైతే అన్నిటికీ శిక్ష విధించడు, ఇక్కడ కూడా అన్నిటికీ శిక్ష విధించడు. మారు మనసు పొందారు కాబట్టి అన్నిటికీ శిక్ష విధించాల్సిన అవసరం లేదన్నట్టుగా చెప్తున్నారు. అదే ఇప్పుడు మీకు అర్థం కావాలంటే 1వ తరగతి కుర్రోడికి 1వ తరగతి పాఠాలు చెప్పాలి, 2వ తరగతి కుర్రోడికి 2వ తరగతి పాఠాలు చెప్పాలి, 3వ తరగతి వాడికి 3వ తరగతి చెప్పాలి. 10th క్లాస్ పాఠాలు తీసుకొచ్చి 3వ తరగతి చెప్పేసాం అనుకోండి, అదేంటి వెనక్కి ముందుకు వెనక ఉందేట అన్నట్టు కన్ఫ్యూజ్ అవుతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఈ దైవజనుడు అనుభవించిన కాన్సెప్ట్, పరలోకంలో ప్రత్యేకమైన స్థానం, ఇవన్నీ ఎవరు తెలుసుకోగలరు అంటే వీళ్ళు దేవుని మందిరానికి వచ్చి దేవుని తెలిసేసుకుని కొన్ని అనుభవాలు పొంది, కొన్ని శ్రమలు పొంది, మారుమనసు పొంది, పశ్చాత్తాపం పొంది, దేవుళ్ళు నడుస్తూ బైబిల్ చదువుతూ అనేక సార్లు దర్శనాలు చూసి ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళకి ఈ ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కొన్నిసార్లు దేవుడు నలిపి ప్రత్యేకమైన స్థానం కోసం సిద్ధపరుస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. మీకు ఏం చెప్పాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మీరు కొత్తగా చెప్తున్నారు, చెప్పేది వినండి. మనిషి చేసిన తప్పుల విషయంలో అతడు పశ్చాత్తాపం చెందితే అతను చేసిన తప్పులన్నిటి నుంచి విడుదల చేస్తాడు, క్షమాపణ ఇస్తాడు, నూతన జీవితం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు. ఇది నా చివరి మాటలు. అంతేగాని వాటన్నిటిని అనుభవించేలా చేయడు. మారు మనసు పొందాడు కాబట్టి ఆశ్రయం పొందిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చి దేవుడిని ఆశ్రయం పొందిన తర్వాత నువ్వు ఇన్ని శిక్షలు భరించావు కాబట్టి లెక్క ప్రకారం ఇన్ని అనుభవించేయాలంటే ఆయన తండ్రి ఎలాగవుతాడు? ఆయన ప్రేమ అంటే ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత ఎవరికే కష్టాలు రావు ఇంకా. ఎందుకంటే ఇంక వాళ్ళు కష్టాలు వస్తున్నాయంటే దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు చేసిన
దేవుడు ఏదో ఒక రకంగా వాళ్ళు చేసిన వాటిని వాళ్ళకి కల్పిస్తున్నట్టు, కష్టాలు కల్పిస్తున్నట్టు. కష్టాలు రావట్లేదంటే ఇంక వాళ్ళు మారు మనసు పొందారంటే ఇంక వాళ్ళకి కష్టాలు రాకూడదు, ఎందుకంటే దేవుడు క్షమించేసేయాలి, అంతే కదా? కాదు కాదు, అది కాదు. కష్టాలు వస్తాయి. ఇప్పుడు నేనున్నాను, దేవుడు నమ్ముకున్నాను, నేను పెట్టుకున్నంత కాలం చిన్నదో పెద్దదో కష్టం వస్తుంది అంతే. అది నాశనానికి మాత్రం తీసుకెళ్తావు. ఒక రోగానికి నా మీద అది ఎందుకు వస్తుందండి అంటే వాళ్ళు నిజంగా మారు మనసు పొందలేదన్నమాట. అయితే ఇప్పుడు మీరు మారు మనసు పొందారంటే ఖచ్చితంగా ఇంకో వాళ్ళని కష్టాల నుంచి అతను తొలగించారని ఫైనల్ మాట అని చెప్పేశారు మీరు. అవునండి, క్షమించేశాడండి. క్షమించిన తర్వాత మళ్ళీ కష్టాలు ఎందుకు వస్తున్నాయండి? కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే నేను సరిగ్గా దేవుని పని చేయట్లే, నాకు అప్పగించిన అంటే వాడు ఇప్పుడు కరెక్ట్ గా ప్రత్యాతాపం పడలేదు, అంతేనా? అలా అని కాదండి. మనిషి అనేవాడికి శరీరం బతికున్నంత కాలం ఒక నిర్లక్ష్యం అనేది, ఒక స్వభావం, శరీర స్వభావం అనేది ఎప్పటికీ బతికుంటది, చచ్చేదాకా బతికుంటది. ఆ శరీర స్వభావం చూపిస్తూ ఉంటది. ఇప్పుడు పౌలు అంటాడు, అయ్యో నన్ను చెప్పనివ్వకపోతే మీ ప్రశ్నకి ఏ ప్రశ్నకి నేను జవాబు చెప్పండి. పౌలు ఏమంటాడు, అయ్యో మరణానికి నడిపించు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అంటాడు. అతను పౌలు గారు పత్రికలు రాస్తున్నాడు, కానీ శరీరం గురించి రాస్తూ అన్నాడు, మరణానికి నడిపించడానికి ప్రయత్నం చేస్తాను, ఈ శరీరం నుంచి నన్ను ఎవడు తప్పిస్తాడు అంటాడు అని ఒక ప్రశ్న తీసుకుంటాడు. అంటే అర్థం ఏంటి? క్రైస్తవుడు అయిన తర్వాత కూడా శరీర పోరాటాలు తనకు ఎదురవుతూ ఉంటాయి. ఈ శరీరం తప్పు చేయి నిర్లక్ష్యం స్వభావం తప్పు చేయడానికే చూపిస్తుంటది, కానీ పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేస్తూ ఉంటాడు, హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ నేను కొన్నిసార్లు స్వాభావికంగా తప్పిపోతూ ఉంటాను. ఆ తప్పిపోవడానికి నన్ను లైన్లో పెట్టడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న దెబ్బ కొట్టి నన్ను లైన్లో పెడతా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా నన్ను తప్పిపోకుండా కాసుకోవాలి. ఆయన కాసుకోవాలంటే ఒక చిన్నదో పెద్దదో ఒక దెబ్బ కొట్టాలి, దెబ్బ కొట్టి నన్ను లైన్లో పెట్టాలి. ఓహో, నేను ఎన్నాళ్ళు నేను ఈ తప్పు చేశాను, దేవుని బిడ్డగా ఉండి కూడా ఈ తప్పు చేశాను, అందుకే ఈ దెబ్బ తిన్నాను, ఇక నేను సరిగ్గా ఉండాలి అని ఒక మనసు వచ్చి నా అంతటి నేను ప్రభు కోసం ముందుకు వెళ్ళడానికి కొన్ని క్రమశిక్షణా పద్ధతులు అనమాట అండి ఇవి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చే కష్టాలు కొన్ని క్రమశిక్షణా పద్ధతులు. ప్రభు దగ్గరికి రాకముందు చేసిన తప్పులు, పాపాలు శాపం వలన కొట్టుకుపోవడం, అది శాపం వలన నిత్య నరకాగ్ని కొట్టుకుపోవడం, దేవుడు మధ్యలోనే బయటికి లాగి క్రమశిక్షణ కలిగిస్తూ కొన్ని పద్ధతుల ద్వారా పరలోక రాజ్యానికి నడిపిస్తాడు. అంతే తప్ప నువ్వు పాస్టర్ అయిపోయావు, నువ్వు విశ్వాసం అయిపోయి, నువ్వు పునీతుడు అయిపోయి, నువ్వు ఏం చేసినా పర్లేదు, నువ్వు ఎలా బతికినా సరే నువ్వు పరలోకం వెళ్ళిపోతావు అని అంటావు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. దేవుడు కోప్పడే సందర్భాలు ఉంటాయి, దేవుడు కొట్టే సందర్భాలు ఉంటాయి, దేవుడు ప్రేమించే సందర్భాలు ఉంటాయి. ఇవన్నీ ఆధ్యాత్మికంగా మాత్రమే అతనికి అర్థమవుతాయి. అవి కష్టాలుగా భావించడం వాటిని అసలు దేవుడు నన్ను సరిగ్గా చేయడానికి ఎలా చేసాడు చూసావా అని అనిపిస్తుంది అంతే. అవి ఒక శ్రమలాగా ఒక శాపంలాగా ఇంకా భావించవలసిన అవసరం లేదు. అవి క్రమశిక్షణ పద్ధతులు అంతే. అంటే మారు మనసు పొందినా గానీ శరీర తత్వం అనేది మారట్లేదు అనమాట. అంటే అంత ముందు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. అదే సచ్చేదాకా అలాగే ఉండదు. మారు మనసు పొందడం వల్ల మరి లాభం ఏంది? ఇంకా లాభం ఏంటంటే మారు మనసు పొందడం వల్ల దేవుని సహాయం మనకు తోడవుతుంది. అంతకుముందు అవ్వడం లేదా? మారు మనసు పొందడానికి కూడా దేవుడి సహాయమే కదా తోడవుతుంది అన్నారు మీరు. మారు మనసు పొందడానికి తన శ్రమలను బట్టి దేవుడు గుర్తొస్తాడు మనిషికి, తన కష్టాలను బట్టి. అవునండి, దేవుడు అంటే దేవుడు వస్తాడు. ఇప్పుడు ఆ శ్రమలను బట్టి మారు మనసు పొందేలా దేవుడు ఇంకా మనసు మార్చాడంటే, మనసు మార్చడం అంటే ఏం మార్చాడు? ఇంకా అంతే ఉంచాడు. నువ్వు అంతకు ముందు ఎలాగ తప్పులు చేస్తున్నావు, ఇప్పుడు కూడా నీ స్వభావ రీతి నువ్వు అలాగే తప్పులు చేస్తున్నావు. ఇంకేం మార్చాడు దేవుడు? ఇంకా మీకు అర్థమయ్యే ఈ ప్రశ్నలు అడుగుతున్నారని నాకు అర్థమైంది. మీకు అర్థమయ్యే ఈ ప్రశ్నలు కావాలని అడుగుతున్నారని నాకు అర్థమైంది. నాకు అర్థం కాలేదండి మీరు చెప్పే. ఒక అరగంట క్రితం ఇదే సేమ్ డిస్కషన్ జవాబు చెప్పాను నేను. ఏంటంటే మారు మనసు ఇచ్చేసాడు అన్నారు. మారు మనసు రావడానికి ఇప్పుడు మనం రోబోలు కాదు, ఆయనే వచ్చి మారు మనసు ఇచ్చేయడానికి. మనకి కొన్ని మారు మనసు పొందడానికి కొన్ని పరిస్థితులను ఎదురవుతాయి అంతే. ఆ పరిస్థితులను బట్టి మనం మారు మనసులోకి వెళ్తాం, దేవుడు క్షమించి తీసుకుంటాడు అంతే తప్ప ఆయనే మారు మనసు. అవునండి, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఒక నిమిషం ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మారు మనసు పొందగానే ఇంకా అతను చేసిన కర్మలన్నిటికీ ఇంకా అన్నిటికీ అనుభవించే అవసరం లేదు, మారు మనసు పొందగానే అన్నిటికీ క్షమించేస్తాడని చెప్పారు కదా. అయిపోయింది. క్షమించడం అంటే ఇప్పుడు తప్పనేది ఎలా చేస్తారండి? ఇప్పుడు
అవునండి. తప్పు అనేది ఎలా చేస్తారండి ఎవరైనా కానీ? ఆ, మన మానసిక తత్వాన్ని బట్టే కదా చేసేది ఎప్పుడైనా కానీ తప్పు. కాదండి. దేవుడు చేసిన ఆ, తప్పులన్నింటికి క్షమాపణ ఇచ్చేసాడు అంతే. శరీరం చచ్చిపోలేదు. ఈ పాప సంబంధమగు ఈ శరీరం, ఈ లోక సంబంధమైన శరీరం, మన చుట్టూ ఉన్న మనుషులు, అనేక రకాలుగా మాట్లాడే మనుషులు, పరిసరాలు అన్ని మనతోనే ఉన్నాయి. ఈ మనుషులను బట్టో, పరిసరాలను బట్టో, చేసే పనులను బట్టో, చూసే వాటిని బట్టో ఏదో ఒక రకంగా ఈ శరీరం లోకానికి లోనవ్వక తప్పదు. ఆ లోకానికి లోనవుతున్నప్పుడు దాటిపోకుండా దేవుడు క్రమశిక్షణ పద్ధతులను చేస్తాడు. అంటే మారు మనసు అంటే మనం మారడం కాదండి. అంటే మారు మనసు అంటే మనం మారడం కాదా? అంటే నేను అంతకుముందు నా శరీర తత్వాన్ని బట్టి చెప్పేది ఏంటంటే, అంతకుముందు నా శరీర తత్వం, నా మనస్తత్వం వాటిని బట్టి నేను తప్పులు చేశాను. ఇప్పుడు నుండి వాటన్నిటిని మార్చుకుంటున్నాను. ఇక మీద నేను తప్పులు చేయనని మారడం కాదా మారు మనసు పొందడం అంటే? తప్పులు చేయడాని ఈ రోజు నేను పశ్చాత్తాపం చెందిన తర్వాత కూడా మానవ మేధస్సు, మానవ మనస్సు ఎలా ఉంటదంటే, నేను అందుకే చెప్పాను, నేను ఈ రోజు నిర్ణయం తీసేసుకున్నాను. అదేం మారడం లేదు అయితే. ఉండండి, నా మాట పూర్తిగా వినండి. నేను నిర్ణయం తీసేసుకున్నాను, మా మనసు మార్చుకోవాలి, నేను ప్రభు కోసం బ్రతకాలనుకున్నాను. దేవుడు నాకు సహాయంగా కూడా ఉన్నాడు. కానీ ఎంతసేపు కూడా మన శరీర తత్వం చచ్చే వరకు, ప్రాణం పోయేదాకా మన కంటి చూపు కానీ లేకపోతే మన హృదయ ధ్యానం కానీ ఏదో ఒక చిన్నదో పెద్దదో చెయ్యక మానదో. శరీరం ఉన్నంత వరకు శరీరమే, మట్టిలో కలిసే వరకు శరీరం పనులే చేస్తదే. కానీ దాని నుంచి కూడా వినండి, దేవుడు నువ్వు మారు మనసు పొంది దేవుడి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దేవుని బిడ్డగా ఉన్నావు గనక, క్షమాపణ పొంది ఉన్నావు గనక, వాటి నుంచి కూడా తప్పిస్తూ కొన్నిసార్లు నువ్వు తప్పు చేయకుండా తప్పిస్తూ, కొన్నిసార్లు నువ్వు అనాలోచనగా చేసేసిన వాటికి నీకు అవసరమైతే ఒక దెబ్బ కొట్టి నిన్ను సరి చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు తప్పుపోకుండా నిన్ను పరలోకం తీసుకువెళ్లే బాధ్యత ఆయన తీసుకుంటాడు. నువ్వు మారు మనసు పొంది దేవుడి దగ్గరికి, ప్రభువా నన్ను క్షమించు, నీ చరణ వేడుకుంటున్నాను, నేను పాపనే అని ఒప్పుకున్నావు కనుక ఇంకా ఆయనే బాధ్యత తీసుకుంటాడు నీ మీద. మారు మనసు అంటే ఆ మాటకున్న అర్థం వేరన్నమాట. మారు మనసు అంటే వెళ్ళిపోతా నేను. అయిపోయింది సార్ రాహుల్ రెడ్డి గారు, అయిపోయింది. అంటే మారు మనసు అంటే మనసు మార్చుకోవడం కాదన్నమాట. అంతకు ముందు ఏ విధంగా అయితే అతను శరీర తత్వం ప్రకారం తప్పులు చేస్తున్నాడో ఇప్పుడు కూడా ఇంక అదే చేస్తుంటాడు. మారు మనసు అంటే పూర్తిగా మారడం కాదు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఈ క్రైస్తవ మారు మనసు పొందిన వాళ్ళ తర్వాత కష్టాలు వస్తున్నాయంటే ఇంక వాళ్ళ తర్వాత కూడా తప్పులు చేస్తున్నారండి. దాని అర్థం అంటే మారు మనసు పొందడం వల్ల వాళ్ళ తప్పులు అనేవి మారడం లేదు. వాళ్ళ దైవ చిత్తంగా వచ్చిన శరీర తత్వం ప్రకారం వాళ్ళ తప్పులు అనేవి కంటిన్యూ చేస్తూనే ఉంటారు. మారు మనసు అంటే ఇంక వాళ్ళ మనసు మారడం లేదు. అడగండి సార్, ఏంటో మీరేదో అడగాలంటున్నారు సార్. నేను ఏమంటున్నట్టే, మారు మనసు అంటే భూమి మీద మీకు వచ్చే ప్రతిఫలం కోసం కాదండి. మారు మనసు పొందడం అంటే, మారు మనసు పొందితే మరణం తర్వాత వచ్చే పరలోకం, దానికోసం మారు మనసు పొందాలి. భూమి మీద మీకు ఏం రాదు మారు మనసు పొందితే. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే, మారు మనసు పొందడం అంటే ఇంకా అక్కడి నుంచి తప్పులు చేయటం మానేస్తారు. మారు మనసు పొందడం అంటే ఏంటి? దేవుని తెలుసుకోవడం మారు మనసు పొందడం. సార్ అట్లంటే మీరు పాస్టర్స్ రేపులు చేసే వాళ్ళు ఉన్నారు. మరి పాస్టర్స్ రేపులు చేశారు, మర్డర్ చేశారు, మారు మనసు పొందలేదా? మీరిద్దరు ఒకసారి ఆపండి. మీరు మాట్లాడండి. చాలా తప్పు మాట్లాడుతున్నారండి. మారు మనసు పొందిన తర్వాత ఇంక అసలు తప్పులే చేయరు అని నేను అన్నానా? మొత్తం ఈ 4 గంటల రికార్డింగ్ లో మారు మనసు పొందిన తర్వాత ఇంకా తప్పులే చేయరు అని ఒక్క మాట చూపిస్తే మీరు ఏమంటే దాన్ని ఓడిపోతానండి. నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను, మన శరీర తత్వం చచ్చేంత వరకు ఉంటదే, కానీ దేవుడు మనల్ని తప్పిస్తా ఉంటాడు, దేవుడు మనకు సహాయం చేస్తా ఉంటాడు. ఎందుకంటే పశ్చాత్తాపం పొంది ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి. అటు మీరే మాట్లాడుతున్నారు, ఇటు మీరు అంటే మీరు వేసే ప్రశ్నలు నిందించడానికి తప్ప అర్థం చేసుకోవడానికి కాదని ఇప్పుడు అర్థమైంది నాకు. తప్పు అలా ప్రశ్నించకండి. మీరు చెప్పేది ఏంటంటే, మారు మనసు పొందడం వల్ల ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో మారు మనసు పొందడం వల్ల లాభమే లేదండి. మారు మనసు పొందడం అంటే పూర్తిగా మారిపోవడం కాదనమాట, తర్వాత కూడా తప్పులు చేస్తారనమాట. మరి మీరే అంటున్నారు, ఇతనేమంటున్నాడు అంటున్నారు, నన్ను అదే కదా నేను మరి అదే నేను అది చెప్పాను. ఎవడో మారు మనసు అదే అంటే నేను చెప్పే ప్రశ్న పూర్తిగా వినండి సార్. నేను చెప్పే ప్రశ్న పూర్తిగా వినండి. మారు మనసు పొందక ముందు కూడా వాడి మనస్తత్వం ప్రకారం తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఆ తప్పులు చేస్తున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు మారు మనసు పొందేలాగా దేవుడు చేశాడు. అంతేనంటే ఏంటి? వాడికి శ్రమలు కలగజేయటం వల్ల
ఆ తప్పు అని తెలుసుకొని కదా మారు మనసు పొందేవాడు. ఓకే, నేను సమాధానం క్రాంతి చెప్తాను. గారు. రాహుల్ రెడ్డి గారు మీరు ఏమైనా చెప్పాలంటే చెప్పండి, ఇది లాస్ట్ మాట. ఓకే అండి, ఓకే అండి, ముగిస్తాను. ఓకే, నేను దీనికి లాస్ట్ సమాధానం మాట చెప్తాను చెప్తాను. సార్ చెప్తారు. సార్ నేను ఏమంటున్నాను, మారు మనసు పొంది బాప్టిజం పొందిన పాస్టర్స్ చాలా మంది ఇదివరకు ఎలా అయితే తప్పులు చేశారు అలాంటి తప్పులే తర్వాత కూడా చేస్తారు. మారు మనసు పొందినందువల్ల వాళ్ళకి ఎటువంటి మార్పు రాదు. మారు మనసు పొందితే అవును. దేవుణ్ణి అదే తెలుసుకుంటే అతను కూడా చెప్తున్నా. చనిపోయాక పరలోకం వస్తుంది. అప్పుడు వస్తుంది ప్రతిఫలం. బతికినంత కాలం వాళ్ళకి ఏం ప్రతిఫలం రాదు. అది మారు మనసు పొందుతూ వచ్చే ప్రతిఫలం చనిపోయాక వచ్చేది. ఓకే, సో అంటే ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత కూడా వాళ్ళు తప్పులు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేస్తూనే ఉంటారు. చేస్తూనే ఉంటారు. చెప్పండి. మనిషిలాగే చేస్తాడు. మీరు ఆపేయండి, ఇంకా కంటిన్యూ చేయకండి, తెల్లవారిపోద్ది. ఇప్పుడు మీరు అదే ప్రశ్న క్రాంతి గారిని చెప్పనా? అదే ప్రశ్న మళ్ళీ అడిగి మీరు కావాలని అడుగుతున్నారని నాకు అర్థమైంది. నేను ఎప్పుడు 1 గంటకు మాకు ముగించి సరైన సమాధానం రాలేదు సార్. నేను సరైన సమాధానం ఇప్పుడు ముగించేయండి, రేపు కంటిన్యూ చేసుకుందాం సార్. లేకుంటే సార్ ఆగండి, మీరు ఆగండి. సరైన సమాధానం అంటే మీరు ఊహించుకున్న సమాధానం నేను చెప్పను. నాకు తెలిసిన సమాధానం నేను చెప్తాను. అది సరైందో కాదో మీరు ఊహించుకోవడం, దాన్ని తీసుకోవడం లేదా మానేయడం అనేది అది మీ ఇష్టం. అది సరైన సమాధానమా కాదా అనేది మీరు దాన్ని వద్దనుకుంటే రిజెక్ట్ చేయండి. ఒకవేళ ఇందులో మీరు సమాధానం చెప్తే మాకు డౌట్ రాకూడదు సార్, అలా ఉండాలి. ఓకే ఓకే, డౌట్ రాకుండా ఉండవండి. మనిషి జీవితం బతికున్నంత కాలం డౌట్లు వస్తానే ఉంటాయండి. ఎప్పటికీ డౌట్ ఎదురు ప్రశ్న వేసే అవకాశం లేకుండా మీరు సమాధానం చెప్పారంటే మేము సైలెంట్. నన్ను ఆన్సర్ చెప్పనివ్వండి, నన్ను ముగించనివ్వండి. ఓకే, ఇక్కడ 2 ప్రశ్నలు వేశారు. 2 ప్రశ్నలు ఏంటంటే, ఒకటి మారు మనసు అంటే మారు మనసు పొందిన తర్వాత కూడా తప్పులు చేస్తారు, ఇంకా మారు మనసు పొందడం దేనికి, ఇంకా మారు మనసు దేవుడు ఇచ్చాడు అనడం దేనికి, గతంలో చేసిన తప్పులను బట్టి మారు మనసు దేవుడు ఇచ్చాడు, మారు మనసు పొందారు, దేవుడి దగ్గరికి వచ్చారు. అవును, గతంలో చేసిన తప్పులు శాపాలుగా పాపాలుగా మనల్ని వేధించుకు తింటూ ఈ పాపం వలన శాపం వలన ఎంతో శిక్ష భూమి మీదే భరించి తద్వారా నరకానికి కూడా వెళ్ళిపోయి నరకాగ్నిలో కూడా మనం శిక్ష అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ఈ భూమి మీద కొన్ని శిక్షలు భరించినా అతడు నిత్య నరకాగ్ని అనేది చాలా ప్రమాదకరమైంది, మళ్ళీ తిరిగి రాని జీవితం అది. కాబట్టి అక్కడికి వెళ్ళిపోకూడదని దేవుని ప్రణాళిక ఏంటంటే, తను చేయి చాపి తానే వారి పాపములు భరించి వారి శిక్ష అంతా కూడా ఆయనే భరించి చేయి చాపి వారిని బయటికి లాగి వారికి మారు మనసు అనేది ఇస్తాడు. వారి మారు మనసు పొందిన తర్వాత శరీరంతోనే ఉన్నారు, మనుషులుగానే ఉన్నారు, మానవ జీవితమే జీవిస్తున్నారు, ఇదివరకున్న మనుషుల మధ్యలోనే ఉన్నారు. కాబట్టి ఇదివరకున్న మనుషులు ఇదివరకున్న మాటలు, ఇదివరకున్న చేతలు, ఇవన్నీ కూడా తనని యుద్ధంలాగా తనకు ఒక ఆత్మీయ పోరాటంలో ఎదురవుతూ ఉంటాయి. ఎదురవుతున్నప్పుడు మనిషి సాధారణమైన మనిషే కనుక ఒక్కొక్కసారి దారి అడుగు జారుతున్నప్పుడు తన బిడ్డ కాబట్టి దేవుడు కాపాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. మారు మనసు పొందలేనప్పుడు దేవుడు ఏం చేస్తాడో ఎక్కడికి వెళ్తాడో చూద్దామని చూస్తుంటాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత దేవుడు తన నీతిగా బతకడానికి సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మను తోడుగా ఉంచుతాడు, మరలా పశ్చాత్తాపం ఇస్తా ఉంటాడు, మరలా దేవుని కోసం బతకాలన్న మనసుని ఇస్తా ఉంటాడు. చచ్చేంత వరకు దేవుడు కాపుదలగా చెయ్యి అడ్డుపెట్టి పాపం అతని జోలికి రాకుండా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ మధ్యలో చిన్నదో పెద్దదో ఈ శరీర సంబంధంగా పాపం చేస్తాడు. ఈ పాపం వలన అతనికి శిక్ష రాకుండా దేవుడు అతన్ని కాపాడుకుని పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. ఇది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు ఈ కాన్సెప్ట్, కాకపోతే అందులో దేవుని ప్రేమ ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత రాహుల్ రెడ్డి గారు ఏమన్నారంటే, మారు మనసు పొందడం వల్ల ఇక్కడ ఫలితం కాదు పరలోకంలో ఫలితం ఉంటుంది అన్నారు. లేదు, మారు మనసు పొందడం వల్ల ఇక్కడ ఫలితం ఉంటుంది, పరలోకంలో కూడా ఫలితం ఉంటుంది. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పరలోకంలో ఫలితమే. ఈ భూమి మీద ఇక్కడ ఫలితం ఏముంటది అంటే, నేను చేసే తప్పు నుంచి దేవుడు నన్ను తప్పిస్తున్నాడు. నేను పెద్ద తప్పు చేసేయకుండా నేను మొదలు పెడుతున్నప్పుడే దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చో లేకపోతే ఒక దెబ్బ కొట్టో నన్ను వెనక్కి తిప్పుతున్నాడు, వెనక్కి తప్పించి నన్ను బలపరుస్తున్నాడు. నన్ను బలపరిచి దేవుని సన్నిధికి వెళ్తున్నాడు. ఇంకొకరు ఉన్నారు, రేపులు చేసేస్తున్నారు, లేకపోతే ఇంకా భయంకరమైన తప్పులు చేసేస్తున్నారు, మందు కూడా తగ్గేస్తున్నారు, మామూలుగా బతికేస్తున్నారు అంటారేమో. వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు, దేవుడు ఆజ్ఞని అంటే దేవుడు దర్శనం ఇచ్చినా పట్టించుకోరు, దేవుడు ఒక దెబ్బ కొట్టినా పట్టించుకోరు. ఇది వరకు ఎంత కఠిన హృదయం కలిగి ఉన్నారో మారు మనసు పొందిన తర్వాత కూడా మళ్ళీ లోకాన్ని కలిసి లోకాన్ని చూసి స్నేహం చేసి వాళ్ళు తప్పిపోతా ఉంటారు. అలా తప్పిపోయిన వాళ్ళ కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే ఎబ్రీ పత్రికలో ఉంటది, ఒక్కసారి వెలిగింపబడి మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడలా
బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, సత్యం గురించి అనుభవ జ్ఞానం కలిగి కూడా బుద్ధిపూర్వకంగా తెలిసి కూడా పాపం చేసిన ఆ బలి లేదు ఇంకా. అంటే యేసుక్రీస్తు బలి ఇంక నిన్ను కాపాడదు. ఈసారి చేసిన పాపాలకు యేసుక్రీస్తు బలి నిన్ను కాపాడదు. న్యాయపు తీర్పునకు ఓ తీక్షణమైన అగ్ని ఉంటది, ఇంకా మాత్రం అగ్ని మాత్రం గ్యారంటీగా ఉంటది. ఆ కిందకు వస్తే ఏమంటాడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తం అపవిత్రంగా ఎంచి కృపకు పాత్రుడకు ఆత్మకు తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును. అంటే ఫస్ట్ మారు మనసు పొందకుండా పోయినోడు పొందే శిక్ష కంటే వీడికి ఎక్కువ శిక్ష ఉంటది అంటే అంత బైబిల్. మారు మనసు పొంది దేవుని ఆజ్ఞలు పట్టించుకోకుండా, దేవుడు ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా వెనక్కి లాగినా కూడా వినకుండా, దేవుని మాట వినకుండా పోయినోడికి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగును అంటున్నాడు. కాబట్టి క్రైస్తవులుగా ఉన్నవారు, మారు మనసు పొందిన వాళ్ళు ఈ మాటను బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేరు అంటే ఇంకా వాళ్ళ కర్మ. ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకున్నాను. అర్థం కాదు నేను ముగించేస్తాను. నాకు క్లారిటీగా అర్థమైందండి. నాకు అర్థమైంది సార్. సో ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే మారు మనసు పొందక ముందు ఉన్న తప్పులు మాత్రమే క్షమించబడతాయి. లేదు రేపు దీన్ని కంటిన్యూ చేద్దామని చెప్తున్నాను. రేపు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఏం కంటిన్యూ చేద్దామంటే మీరేం చెప్తున్నారంటే మారు మనసు పొందక ముందు ఉన్న పాపాలు మాత్రం క్షమించబడతాయి. ఆ తర్వాత కూడా మనిషి ఆయన స్వభావ సిద్ధంగా తప్పులు చేస్తుంటాడు. అదే కదండి మీరు చెప్పేది? అంటే మారు మనసు ఇంతవరకు కరెక్టే కదా? మారు మనసు పొందక ముందు ఉన్న తప్పులు వాటికి మొత్తం క్షమించేస్తాడు కదా? క్షమించేస్తాడు. నెక్స్ట్ మారు మనసు పొందిన తర్వాత కూడా అతను తప్పులు చేస్తాడు. ఆ తప్పులకు మాత్రమే ఏముంటుంది అన్నారు మీరు? అదే స్వభావ సిద్ధంగా. ఎప్పుడైనా స్వభావ సిద్ధంగా లేదండి. ముందు చేసిన స్వభావ సిద్ధంగానే, ఆ స్వభావం మారడం లేదు. మారు మనసు పొందగానే వెంటనే స్వభావం మారదు. ఆ తర్వాత కూడా అతను తప్పులు చేస్తుంటాడు. ఆ తప్పులు ఏం చేస్తాడు? నీకు అర్థం కాలేదు. స్వభావ సిద్ధంగా కాకుండా ఇందాక చెప్పాను నేను, చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి, అతనికి ఎదురయ్యే దెబ్బలను బట్టి, చుట్టూ ఉన్న ఆ మనుషుల యొక్క పరిస్థితులను బట్టి, వాళ్ళ నడవడికను బట్టి, ఒక్కొక్క మనిషి పక్కనున్న వారితోనో ఆ పరిసరాలను బట్టో తప్పులో పడిపోతాడు. దేవుడు తప్పులో పడిపోతున్న వాడిని కూడా వెనక్కలు ఆగడానికి ప్రయత్నం చేస్తాడు, కొడతాడు, గద్దిస్తాడు, లేకపోతే దర్శనాలు ఇస్తాడు, జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడు తెలుసుకుని సరే అవుతాడు. ఇంకా అసలు సరే దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా సరే అవును అన్నవాడు ఇదిగో ఈ వచనం అతనికి డిపెండ్ అవుతుంది. క్రాంతి గారు, నేను ఒక మాట మాట్లాడి ఎక్సైట్ అయిపోతాను. నేను ఏమంటాను, ఇప్పుడు ఒక నాస్తికుడైన నేను దేవుడిని నమ్ముకుంటే నాకు ఈ భూమి మీద ఉన్నంత కాలం నాకు ఎటువంటి ప్రతిఫలం రాదు. నేను నిన్న ఎలాగ ఉన్నానో బాప్తిజం తీసుకొని దేవుడిని నమ్ముకున్న రేపు అలాగే ఉంటా. నా ఆర్థిక వ్యవస్థ మారదు, నా ఆరోగ్య వ్యవస్థ మారదు, ఏం మారదు. చనిపోయాక ప్రతిఫలం వస్తుంది నాకు. లేదు సార్, కాదు సార్, తప్పు సార్. చనిపోయాక ప్రతిఫలం వస్తుంది, బ్రతికుండగా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా 3 విధాలుగా దేవుడు ఇచ్చిస్తాడు. ఎంతమందికి వస్తారు సార్? ఎంతమంది లేరు సార్ పేదవాళ్ళు? ఇదివరకు ఎట్లున్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. వాళ్ళు హిందువులు ఉన్నప్పుడు ఎట్లున్నారో దేవుని తెలుసుకున్నప్పుడు అట్లే ఉన్నారు వాళ్ళు. అదే నా మాట. నేను నమ్మకంగా ఉంటే దేవుడు ఆజ్ఞల ప్రకారం నమ్మకంగా ఉంటే 3 విషయాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సరేలేండి సార్. క్రాంతి గారు ముగించేద్దాం. ఇంకా ముగిద్దాం సార్. థ్యాంక్స్ సార్. ఓకే సార్. మీరిద్దరు చాలా ప్రశ్నలు అడిగారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్పాను ఈ ప్రశ్నలు అంటే, ఇంకా కొంతమంది ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు ఈ డిస్కషన్ విని కొంతవరకు అయినా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, మీరు అడిగిన ప్రశ్నలో జ్ఞానం ఉంది, నేను చెప్పిన దాంట్లో ఎంతవరకు ఉందో వాళ్ళు చూసి కొన్ని విషయాలనే నేర్చుకుంటారనే ఉద్దేశంతో సుమారుగా ఇన్ని గంటలు లైవ్ ఎప్పుడు పెట్టలేదు, 2 అయిపోతుంది. అయినా ఓకే, థ్యాంక్స్. మీరు అందరూ 2 గంటల వరకు నాతో డిస్కషన్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ అండి. క్రాంతి గారు థ్యాంక్ యూ అండి. ఇంకా అవ్వలేదండి, రేపు కూడా ఇదే టాపిక్ గురించి పెట్టుకుందాం. అలాగే ఖచ్చితంగా మాట్లాడదాం. సంతోషం క్రాంతి గారు అండి, థ్యాంక్ యూ అండి. ఇంత టైం వేసించినందుకు థ్యాంక్ యూ. సార్.